హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇవాళ మీకు రిచ్ ఫైబర్ ఫుడ్, వెరీ డైట్ క్యాలరీ ఫుడ్ అండ్ వెరీ టేస్టీ ఫుడ్. జనరల్గా మనము టేస్టీగా తినాలి, అట్ ద సేమ్ టైం అందులో క్యాలరీస్ తక్కువ ఉండాలి ఎక్సెట్రా ఇట్లాంటివి ఆలోచిస్తాం కదా. మీకోసం బెండకాయ చారు చేస్తున్నాను. నిజంగా అద్భుతమైన రెసిపీ. బెండకాయ చారులో చింతపండు చాలా తక్కువ ఉంటుంది, వెరీ మైన్యూట్, 10% కూడా ఉండదు. కానీ టమాటాల టేస్ట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని చారు లాగా చేసుకుంటే మనం రైస్లో, దలియాలో, ఈ మిల్లెట్స్ అన్నం తింటున్నాం కదా ఇప్పుడు, అందులో అన్నిట్లోకి బాగుంటుంది. ఇది సూపర్ రెసిపీ. నేను ఫస్ట్ బెండకాయలు ఈ సైజు కోసుకొని ఇదిగోండి ఇట్లా ఫ్రై చేస్తున్నాను ఉత్త పెంక మీద. పెంక వేడెక్కిన తర్వాత బెండకాయలు వేయాలి. బెండకాయలు కడిగి ఇలా కట్ చేసి తుడిచిపెట్టుకొని ఇదిగోండి ఇట్లాగా 3 to 4 minutes పట్టింది నాకు ఇట్లా ఫ్రై చేయడానికి. ఫ్రై చేసేటప్పుడు బెండకాయలు ఇట్లాగా పెంకకి అంటుకునేటట్టు చూడండి, ఒకదాని మీద ఒకటి కాకుండా ఇట్లా విడివిడిగా ఉండేటట్టు చూడండి, మీకు బాగా వేగుతాయి. వేయగానే కదపకుండా ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయొద్దు. ఆయిల్ వేసారంటే మళ్ళీ అందులోంచి వాటర్ వస్తుంది. మన మెయిన్ ఉద్దేశం వాటర్ తీసేయటం. అండ్ నూనె వేసారంటే మీకు అందులోంచి మళ్ళీ వాటర్ బయటకు వస్తుంది. మన ఉద్దేశం బెండకాయలు యాస్టేజ్గా కట్ చేసి కూడా పులుసులో వేయొచ్చు, కానీ ఇలా ఫ్రై చేసేయటం వల్ల మనకి బెండకాయల్లోనే జిగురు శాతం కొంతవరకు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇది చారు అనుకున్నాం. చారు అంటే ఎట్లా ఉంటుంది, పులుసు లాగా ఉండదు, దగ్గరకు ఉండదు, రసం లాగా ఇట్లాగా లూజ్గా ఉంటుంది. సో దానికోసం ఈ బెండకాయలు ఇలా ఫ్రై చేసుకోవటం అవసరం. లేదు అంటే కనుక మీరు డైరెక్ట్ మధ్యలో కూడా వేసుకోవచ్చు. సో 3 to 4 minutesలో ఇలాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై అయింది. చూసారా అక్కడక్కడ ఎట్లా కలర్ వచ్చిందో, ఇట్లా అక్కడక్కడ వస్తే చాలు. అంటే ఆల్మోస్ట్ మనకి బెండకాయ 3 to 4 minutes ఉడికిపోయినట్టే. చలో, అసలు ఈ ప్రాసెస్ అండి మీకు చూపించాలి కాబట్టి విడిగా చూపిస్తున్నాను. ఆ చారు ఉడుకుతుంటుంది చూసారా, ఆ టైంలో ఈ పని చేసేసుకుంటాం, మనకి టైం సేవ్ అవుతుంది. ముందు డైరెక్ట్ ఇప్పుడు వేసి పోపు వేసేయండి. అది మసులుతున్న టైంలో, అది ఉడికే టైంలో పక్క స్టవ్ మీద ఈ బెండకాయలు వేసుకొని వేయించండి. మనం ఎప్పుడు టైం సేవింగ్ గురించి బాగా ఆలోచిస్తాం కదా, ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు. నేను జస్ట్ 1 tablespoon ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, ఇంకా 1 teaspoon తీసుకున్నా పర్వాలేదు, కానీ కొంచెం టేస్ట్ ఉండాలి కాబట్టి 1 tablespoon తీసుకున్నాం. ఆల్రెడీ పెంక వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ కాగటానికి ఏమంత టైం పట్టదు. ఆవాలు అట్లా చిటుపట్లాడినాక వేరే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు హాఫ్ టీ స్పూన్, మీ దగ్గర ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం మెంతు కూర వేసుకుంటే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చూపిస్తే మీరు చేయరేమోనని నేను తక్కువ వేస్తాను ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు ఒక్క చిన్న ఉల్లిపాయ ఇలా వేసుకోండి చాలు, ఒకటే, ఎక్కువ వద్దు. మెంతుల స్మెల్ ఏమన్నా వస్తుందా? ఇది నేను 1/2 kilo బెండకాయలు, 1/2 kilo టమాటాలు తీసుకున్నాను. కరివేపాకు, మనసులోంచి ఉత్సాహం వస్తుందండి ఈ ఆయిల్లో అవి చిట్టుపట్లాడటము, ఆ సౌండ్, ఆ కరివేపాకు చప్పుడు, 1 by 1 అనమాట. ఈ లైఫ్లో మనం ఉన్నాము అని ఎవరికైనా చెప్పాలంటే మనము గట్టిగా అరవటం స్టార్ట్ చేస్తాం, గుర్తించారా? నిజంగానే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పుట్టుకతో అందరూ సాఫ్టేనండి. సిచ్యువేషన్స్ వైజ్గా కొన్ని అరిచి చెప్తే కానీ పక్కన వాళ్ళకి అర్థం కాదు. సాఫ్ట్గా చెప్తే ఎవరు వినట్లేదు ఇవాళ రేపు. ఇంట్లో హస్బెండ్ అయినా, పిల్లలైనా, వైఫ్ అయినా, అత్తగారైనా, కోడళ్ళైనా, ఎవరైనా కానీ సాఫ్ట్గా చెప్తే అర్థం కావట్లేదు, అందుకని గట్టిగా అరిచే చెప్తాము. ఇవి అట్లా వాటికి సింబాలిజం అనమాట. టప నేను ఉన్నాను, నా ఎగ్జిస్టెన్స్ ఇది. మనం కూడా అరుపులన్నీ ఎగ్జిస్టెన్స్ కోసమే. ఉల్లిపాయలు కొంచెం వేగగానే 1 లేదా 2 టమాటాలు వేస్తున్నాం. పెద్ద సైజు అయితే 1, చిన్నవి అయితే 2 టమాటాలు. టమాటా వేసిన తర్వాత సిమ్ చేస్తున్నాను. మన సబ్జెక్ట్ మధ్యలో ఆగింది, కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon నిండుగా ఉప్పు, అయిపోయింది కదా. టమాటాలు మగ్గక ముందే నేను ఈ కర్రీకి సరిపడా ఒక 1.5 teaspoon కారం వేసేస్తున్నాను, ఎండు కారం. ఇది సిమ్లో ఉంది. ఇప్పుడు 1/2 kilo టమాటాలు, 1/2 kilo బెండకాయలు అని చెప్పాను కదా, ఇక్కడ 1-2 వేయగా మిగిలిన టమాటా ఇది. దీంట్లో ఒక 4-5 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, మన పోపులో జీలకర్ర వేయలేదు ఇందుకే, ఒక 1/2 spoon జీలకర్ర అండ్ ఒక 15-20 మిరియాలు. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని లూజ్గా తీసుకొద్దాం. కారం వేయగానే అది వేయాలి, మనకి గ్యాప్ వచ్చింది 1 నిమిషం, అందుకే నేను కట్టేసాను.
ఎప్పుడన్నా మీకు మాడుతుంది, ఇక్కడ ఏదైనా టైం ఉంది అని టెన్షన్ అనిపిస్తే కనుక బెటర్ సిమ్లో కానీ ఏమొద్దు, కట్టేయండి ఫస్ట్. దీన్ని స్టవ్ నుంచి తీసి పక్కకు పెట్టండి. ఈ మూకుడు చూసారా, బాగుంది కదా. ఇది పాటరీ, బ్లాక్ పాటరీ. ఇది అటు ఇటు ఇంత వేడిలో కూడా పట్టుకోవడానికి ఇవి ఇచ్చాడు. నేను ఇలాంటివన్నీ వెతికి వెతికి చూసి కొంటాను. బయట ఒకసారి చూసిన తర్వాత అరే ఇది మనకి సూట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమైందంటే ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి ఇంటికి వచ్చాక అది సూటబుల్ కాదనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అందుకని నేను చూసి సూటబుల్ అవునా కదా చెక్ చేసుకొని అక్కడ ఒక ఫోటో తీసుకొని ఆన్లైన్లో ఏమైనా ప్రైస్ డిఫరెన్స్ ఉందా చూసుకొని, ఇంకెక్కడన్నా అంటే ఆన్లైన్లో చూస్తే మనకి గూగుల్ లెన్స్లో చూస్తే ఏమైందంటే అది ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, ఏమేమి ప్రైస్ ఉందనేది వచ్చేసి అన్నీ చెక్ చేసినాక నేను ఒక ప్రోడక్ట్ కొంటాను. సో ఇది కూడా అలా కొన్నదే. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇది కూడా స్పాచులా మొన్న ఇది అసలు మామూలుగా 175, 180 ఉన్నాయి. మొన్న అమెజాన్లో ఆ లైటనింగ్ డీల్ అనేది పెట్టాడు కదా, 150కి 2. ఇవి చాలా యూస్ఫుల్. దేనికి? ఈ వేడి మీద యూజ్ చేసిన దానికన్నా కూడా మన మిక్సీలో ఏమన్నా ఇస్తే చేయి పెట్టకుండా తీయటానికి, ఊడ్చి పెట్టేటప్పుడు అసలు మన చేయి కంటే బాగా ఇంచు తీసుకొచ్చేస్తుంది స్పాచులా. సిలికాన్ స్పాచులా, ఇది ప్లాస్టిక్ కాదు. అంటే ప్లాస్టిక్లో ఇప్పుడు మనం కొన్ని ప్లాస్టిక్స్ ఓవెన్స్ పెట్టచ్చు అట్లా అంటాం కదా, అట్లాగా ఇది మనం సర్వింగ్కి దానికి వాడచ్చు. నేను ఇది మిక్సీ వేసేట లోపు అది మాడకూడదని కట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. సో ఈ చిన్నవి కూడా నేను ఎందుకు చెప్తానంటే మనకి మాడేది, టేస్ట్ పోయేది ఇట్లాంటప్పుడే వేరే పనుల మీద ఉండి సిమ్లో పెట్టేస్తాము, లేకపోతే మాడ పెట్టేస్తాము, తాలింపు అట్లాంటివి చేయకుండా ఉండాలంటే కట్టేయండి. సో ఈ టైంలో ఇదిగోండి మంచిగా టమాటా మిక్స్ అయ్యి వచ్చేది. దాంట్లో నా చారుకు సరిపోని వాటర్ 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. ఇందులో పోసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఎవరైనా ఇంటికి వస్తే బెండకాయ చారు అనేది పెట్టండి. పులుపు తక్కువ ఉంటుంది. మీకు చింతపండు పులుసులోనేమో చిక్కగా అలవాటు మనకి చిన్నప్పటి నుంచి. ఇదిగోండి 10 గ్రామ్స్ కూడా లేదు చింతపండు, 5 గ్రాములు మమ అనిపించడానికి కొంచెం చింతపండు కొన్ని నీళ్ళల్లో. మనం చారు పొడిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో చారులో వేసాం చూసారా. టమాటాలలో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా ధనియాలు అట్లాంటివి అవసరం లేదు. ఇది పులుసు బెండకాయ చారు కదా, దేనికి ఉండే డిఫరెన్స్ దానికి ఉంటేనే ఆ టేస్ట్. ఇదిగోండి కొంచెం చాలు. ఈ కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. చారులాగా లూజ్గా ఉండాలి. ఇంకా నీళ్ళు పడితే కూడా పోసుకోవచ్చు, నష్టం లేదు. ఉప్పు కారం చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ తక్కువ పడుతుంది, మీరు చూసారు కదా. దీన్ని కొంచెం మసలు రానిద్దాం. ఈ మసలు అనే మాట ఎక్కడ అలవాటు అయిందో కానీ నాకు వదలట్లేదు. నన్ను మసలాలి అంటాం, మసల్ని ఇద్దాము, లేకపోతే మసులుతుంది, ఇవన్నీ కరెక్ట్ వర్డ్సే. మసలటం అనే వర్డ్ ఈజ్ కరెక్ట్, మసలు రానిద్దాం అనేది రాంగ్, ఒప్పుకోవాలి. తప్పులీలో ఒప్పేసుకుంటే టెన్షన్ ఉండదండి. సగం నెత్తి మీద దాన్ని కన్విన్స్ చేసి ఎదుటి వాళ్ళని మన వైపు కన్విన్స్ చేయాలనే ఒక టెన్షన్ తప్పుద్ది. మన జీవితంలో లైఫ్లో ముందుకెళ్ళటానికి ఉన్న టెన్షన్స్ చాలు. అన్నెసరీ దగ్గర ది బెస్ట్ ఇదేంటంటే ఎదర్ సైలెన్స్ ఆర్ యాక్సెప్టెన్స్. ఇట్లాంటి వాటికి దీనిలో మనకు పెద్దగా పోయేదేమి ఉండదు, గమనించండి. సో ఇట్లాంటి వాటికి అవును లేదా మనకు ఒప్పుకోవటం ఇష్టం లేదు, సైలెంట్, ఒక నవ్వేసి కామ్గా ఉంటాం, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇట్లాంటి దగ్గర వాదిస్తే ఏంటంటే పెద్ద విషయాలకి మనకు వాదించడానికి ఎనర్జీ లేకుండా పోతుంది. ఆయన వాదించడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నవ్వితే లోపల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, మనకి మొత్తం అంత పాజిటివిటీ ఎట్లయితే వస్తుందో, కొంచెం చిన్న విషయం గురించి ఆలోచించిన నాకు మార్నింగ్ నుంచి హెడేక్ వస్తుంది, నాకు తెలిసి ఎందుకు వస్తుందో, దాన్ని ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీతో నవ్వేసాను చూసారా, అప్పుడు పోయింది. సో మసలు వచ్చింది, మసలటం మొదలయ్యింది. అమ్మయ్య, మీ దగ్గర ఉంటే, మీకు ఓపిక ఉంటే ఆవాలు మెంతులు వేసినప్పుడు పోపులో కొంచెం మెంతి కూర వేయండి, బాగుంటుంది. ఇంకా నా దగ్గర రెడీగా ఉండి కూడా నేను వేయలేదు, జస్ట్ బికాస్ మీ దగ్గర లేకపోతే ఈ రెసిపీ ఎక్కడ చేయటం మానేస్తారో అని నాకు. అది ఇంట్లో మెంతికూర పైగా అది మెంతికూర పప్పు చేద్దామా, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ అదే చేస్తాను. పెసరపప్పుతోని మెంతికూర 2 టమాటాలు వేసి పప్పు చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కదా, మసలు వచ్చింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఒక 3-4 మినిట్స్, ఆ బెండకాయలు వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు వేయించకుండా కూడా డైరెక్ట్ బెండకాయలు కోసి వేయచ్చు, అదొక ఆప్షను. కానీ దానికన్నా కూడా ఇది టేస్టీగా ఉంటుంది. అలా మనకి టైం లేకపోతే అట్లా కూడా వేయండి. లేదు ఈ మసలే టైంలో, టమాటాలు వేసే టైంలో పక్క స్టవ్ మీద మంచిగా బెండకాయలు వేయిస్తుండండి. దాన్ని జస్ట్ ఇట్లా షిఫ్ట్ చేయండి, టైం సేవ్ అవుతుంది. దీనిలోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం.
కిచెన్లో ఇట్లాంటి పరికరాలు కూడా అండి. వెజిటబుల్ కట్టర్ ఇది. మీకు నేను చూపించే ప్రతిదీ లింక్ పెట్టడానికి షేర్ చేస్తాను. ఇట్లా మనం ఈజీగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కట్టర్. ఈవెన్ కొత్తిమీర కట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నేను ఏ కంపెనీ, ఏ బ్రాండ్ ప్రమోషన్ ఏది లేదు, నేను వాడేవి మీకు చెప్పేస్తే మీకు ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. మీకు ఎప్పుడన్నా కనిపించినప్పుడు అరే ఈ వెజిటబుల్ కట్టర్ యూస్ఫుల్ కదా అని బయట ఎక్కడైనా కొనుక్కుంటారు. అంతే నా తపన. నేను మాత్రం నా వంతు బాధ్యతగా చెప్పేస్తున్నాను. వాట్ ఎవర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే వాటి అన్నిటికీ కూడా లింక్ ఇచ్చేస్తాను, అక్కడ లింక్ షేర్ చేస్తాను. ఇదే బ్రాండ్ నేను ఇప్పటిదాకా చూడలేదు, స్కాచ్ అంట. కానీ చాలా వాడిన అనుభవం మీద దిస్ ఈజ్ ద బెస్ట్. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మా పప్పి వాళ్ళు వచ్చారు ఇంటికి దసరా అప్పుడు. వాళ్ళు కూడా అన్నారు మిమ్మీ ఈ కట్టలు బాగుంది మిమ్మీ, తీసుకో తల్లి, లింక్ షేర్ చేయవా? చేసిన. బాత ఆర్డర్స్లోకి వెళ్ళటం, లింక్ షేర్ చేయటం. ఒక్కసారి ఇట్లా మసలటం మొదలైన తర్వాత ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. అన్నీ వేసేసాము. ఒక్కసారి ఉప్పు కారం ఈ టైంలోనే చూడండి. అస్సలు సీసలు ప్యూర్ టమాటా చారు చేయి కడుక్కొని వచ్చాను. అస్సలు సీసలు ప్యూర్ టమాటా చారు. ఇలా బెండకాయలు ఫస్ట్ నుంచి వేసి మసలితే ఎంత టేస్ట్ ఉంటుంది అలా ఉంది. ప్యూర్ రసం, ఇంకా ఎక్స్ట్రాలు ఏం లేను. అందుకే నేను ధనియాలు గిన్యాలు వేయలేదు ఈసారి. మామూలు రసం పొడులు అన్నీ ఉంటాయి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. కొంచెం ఉప్పు పడుతుంది కానీ నేను వేయట్లేను. తర్వాత లాస్ట్కి ఎప్పుడైనా కలుపుకోవచ్చు కదండి ఉప్పు. ఇంకా సిమ్ చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ లూజ్ అనేది ఇలాగే ఉండాలంటే, ఎక్కువ చిక్కపడకూడదు, అంటే హై ఫ్లేమ్ మీద ఉడకకూడదు, అప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది. మీ అందరికి తెలిసిన విషయమే. సో గుర్తు చేస్తున్నా అంతే. సో సిమ్ చేసి మూత పెడుతున్నా. ఈ కడాయి మీదకి మూత రాలేదు. మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, చాలా ఉంటాయి కదండి. అట్లా ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ మూతలు వచ్చేసినా కానీ మనకి దాన్ని పెట్టడానికి ప్లేస్ కావాలి కదా. ఎనీ మూత మీ దగ్గర ఉన్నది పెట్టేసేయండి. నేను ఇది పెట్టేశాను. చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తాను మీకు నేను. నాకు ఎప్పుడు పోతుంది అలవాటు. మీ అందరికి ఏమో అంటారు కదా, ముందు నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు, వెనక నుంచి చీమ పోవద్దు అన్నట్టు ఉంటుంది మన మైండ్ సెట్. అంటే ఏంటంటే అది అంతే. సో ఎన్ని ఖర్చు పెట్టేస్తాము. ఈ టాప్ కూడా మొన్న ఎక్కడ కొన్నాను, ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు 50% ఆఫ్లో ఉంది. ఏంటి మీరు డిస్కౌంట్ ఉంటేనే కానీ కొనరు? అట్లా ఏం లేదండి, ఎట్లా ఉన్నా కొంటాను. జస్ట్ నచ్చింది ఎందుకో ఈ కలరు. క్యాజువల్ వేరు తీసేసుకున్నా. 3 నిమిషాలు మసిలితే చాలు మనకి. ఆల్రెడీ 3-4 నిమిషాలు బెండకాయలు ఉడికినాయి, మీకు గుర్తుంది కదా. ఇంకొక 3-4 నిమిషాలకు మించి బెండకాయలు ఉడకాల్సిన అవసరం లేదు. వాటిని అట్లా మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా కొంచెం ఇట్లా ఉండనివ్వండి. ఇంకొక 3 నిమిషాల తర్వాత చెక్ చేసుకొని మీకు కొంచెం బెండకాయ ఉడకాలనిపిస్తే ఇంకొక 2-3 నిమిషాలు ఉంచండి, నష్టమేం లేదు. దీనికి మాత్రం మళ్ళీ నీళ్ళు యాడ్ చేయాలంటే హాట్ వాటరే పోయండి. అప్పుడు పోసారు కదా చల్ల నీళ్ళు, అట్లా కాకుండా హాట్ వాటర్ మాత్రమే పోయండి నెక్స్ట్ టైం. నిన్న యాదగిరి గుట్ట వెళ్ళొచ్చాము. ఇప్పుడే అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక 10 మందికి 5-6 ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆఫీస్లో వాళ్ళందరికీ ఒక 10-12 మందికి పంపించాను, ప్రసాదం పంపించాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ కోసం తీసుకొచ్చి వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనకు పెద్ద ఖర్చు ఏం అవ్వదండి. కొంచెం అక్కడ శ్రమ ఉంటుంది, ఒక 4-5 నిమిషాలు. 2 తీసుకునే దగ్గర మనకి ఇంట్లోకి తెచ్చుకుంటాం, 2 తీసుకునే దగ్గర 10 తెచ్చుకుంటాము. వచ్చిన తర్వాత మళ్ళీ అది పంపించడానికి మళ్ళీ ఎవరైనా మనిషి కావాలి. అట్లా ఉంటే మాత్రం రిలేషన్స్ మెయింటైన్ అవుతాయండి. జస్ట్ అది మనకి చుట్టుపక్కల వాళ్ళతో అవసరం అని నేను చెప్పను. ఇట్స్ ఎ ప్లెజెంట్ ఫీలింగ్. ఒక రిలేషన్ మెయింటైన్ చేయటం అనేది. బాగున్నారా, వాళ్ళు ప్రసాదం తింటుంటే వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. యాదగిరిగుట్ట వెళ్ళామా అని. మా వారి బర్త్డే నిన్న, అందుకని యాదగిరిగుట్ట వెళ్ళాము. బాగా జరిగింది దర్శనం, చాలా బాగా జరిగింది. అంటే రెనోవేషన్ తర్వాత యాదగిరిగుట్ట మళ్ళీ స్టార్ట్ చేయక ముందు వెళ్ళాము ఒకసారి. మా పాప పుట్టెంటుకలు కూడా అక్కడే తీసాం, చిన్న పాపది. ఇప్పుడు రెనోవేషన్ తర్వాత వెళ్ళాం, చాలా బాగుంది. అద్భుతంగా తీర్చిదిద్దారు అంతా యాదగిరిగుట్టని. వెళ్ళే దారి దగ్గర నుంచి మనం ఆ ఫ్లైఓవర్ కింద ఈ భువనగిరి దాటగానే మళ్ళుతాం కదా రాయగిరి చెరువు పక్క నుంచి, అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్యూటిఫికేషను. అసలు మొత్తం చాలా బాగుంది. మేము సన్నిధిలో స్టే చేసాము. అక్కడ పైన తర్వాత అనిపించింది, పైన రిసార్ట్స్ గెస్ట్ హౌస్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ముందే అనుకుంటే అక్కడ బుక్ చేసుకునే వాళ్ళమే అనిపించింది. ఇది కూడా బాగుంది అకామిడేషన్, ఓకే. కానీ పైన కొండ మీద ఉంటే ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ కదా. కింద చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి. సో మీతో ఏ ముచ్చట చెప్తా ఉంటే ఇది అయిపోతూ ఉంది. నిజంగా మీరు దొరకటం నా అదృష్టం అండి. ఎందుకన్నానంటే మనం ఏదైనా పండగలకి, పబ్బాలకి, లేకపోతే అకేషన్స్ అప్పుడు వంట చేసుకుంటుంటే ఎవరన్నా పక్కన పెట్టుకునే వాళ్ళు. ఇంతకుముందు గుర్తుందా, 2-3 పిలుచుకొని వంట చేసుకునేవాళ్ళు. మీతో ముచ్చట చెప్తా ఉంటే నాకు ఆ బాధ తీరిపోతుంది, వంట అయిపోతుంది, రకరకాలుగా షేరింగ్ అయిపోతుంది. అన్నీ షేరింగ్, కేరింగ్, నా పని తగ్గించుకోవడం అన్నీ ఒకటేసారి. 3-4 నిమిషాల నుంచి ఉడుకుతుంది. హ్యాపీ. వెజిటేరియన్స్ ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ కట్ అయ్యొచ్చు కొత్తిమీర వేసుకొని. నేను
ఉడకబెట్టిన గుడ్లు వేస్తున్నాం. ఇది నిజంగా ఈ రెసిపీ ఒక అద్భుతమైన లంచ్ రెసిపీ, డిన్నర్ రెసిపీ, స్పెషల్ రెసిపీ అంటాను నేను. ఎందుకంటే పిల్లలకి బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ వాళ్ళకి ఒక ప్రోటీన్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది. నేను దీన్ని కవర్ చేసుకోవడానికి చాలా ఎక్కువ చెప్తున్నాను కదా. టేస్టీగా ఉంటుందండి. ఎగ్టేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ తినొచ్చు. వెజిటేరియన్ వాళ్ళు ఎగ్ ఒక్కటి తీసేయండి ప్లీజ్, నన్ను తిట్టొద్దు. ఇంకొక 2 నిమిషాలు 3-4 నిమిషాలు ఆల్రెడీ అయింది. గుడ్లు వేసినాం కాబట్టి గుడ్లు, కొత్తిమీర వేసేసి, కొత్తిమీర కూడా ఉడకనిస్తే టేస్ట్ ఉంటుందండి పులుసుకి. అండ్ మీకు కన్సిస్టెన్సీ ఒక్కసారి చెక్ చేసుకోండి. బాక్సుల్లో పెట్టడానికి కొంచెం చిక్కగా కావాలి కదా, ఇట్లాగా చారులాగా ఉందా లేదా. పులుసులాగా ఉండద్దు ఫర్ షూర్. చారులాగా ఉండాలంటే ఏం చెప్పాను, హాట్ వాటర్ పోయండి. నాకు చారే కావాలి, మీకు పులుసు కావాలంటే కొంచెం తగ్గించండి అంతే. ఇట్లాగ ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఉప్పు చెక్ చేసుకొని కొంచెం వేసుకోండి. 1 టీ స్పూన్ వేసాం కదా సరిపోదు, 1 బాగుండి ఉంటుంది అప్పుడు, అందుకే నాకు సరిపోయింది. ఉప్పు చెక్ చేసుకొని ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోండి. 2 minutes అయిపోయిందండి. చూసారా చారు ఇట్లాగా లూజ్గా. ఇది ఒక్కటే బెండకాయల్లో రిచ్ ఆఫ్ ఫైబర్ అండి. మన గట్ హెల్త్ని కాపాడటంలో బెండకాయని మించింది లేదు. సో ఆ జిగురు కానీ ఆ ఫైబర్ కానీ మనకి చాలా అవసరం ఎవ్రీడే. దానికి వీక్లీ వన్స్ అయినా చక్కగా ఈ చారు విడిగా గుడ్డు అన్నంలో వేయండి. ఈ చారుని బాక్స్లో వేసి కొంచెం పెరిగేసి పిల్లలకి బాక్స్ పెట్టినా బాగుంటుంది. నైట్ డిన్నర్ రెసిపీలు ఇంకేం అవసరంలా, చపాతీ చేసుకున్నా, దలియా వండుకున్నా. మాదైతే మిల్లెట్ రైస్, నేను చూపిస్తాను మీకు ఇప్పుడే. కట్టేస్తున్నాను నేను స్టవ్. అయిపోయింది దీంతో. నాకు ఉప్పు కారం అన్నిటితో సరిపోయింది. నా లంచ్ ఏంటనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. టైం ఎంత అయిందంటున్నారు ఇప్పుడు? 9:09 అంటే మేము జనరల్గా 10:30కి అలా తింటాం. బ్రేక్ఫాస్ట్ ఏముండదు. మార్నింగ్ కొన్ని జ్యూస్లు ఉంటాయి కదా, వాము, జీలకర్ర నీళ్ళు, ఆమ్లా వాటరు, వాట్ ఎవర్. ఇది మిల్లెట్ రైస్ అండి. మిక్స్డ్ మిల్లెట్స్ అని చెప్పి దొరుకుతున్నాయి. ఇది కూడా లింక్ ఇస్తాను మీకు. మిక్స్డ్ మిల్లెట్స్ అని చెప్పి దొరుకుతుంది ఆన్లైన్లో. బయట ఎక్కడ తీసుకోవట్లేను, వాళ్ళు బాగు చేసి ఇస్తున్నారు. దాన్ని అన్నం వండితే ఇంత పొడి పొడిగా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మిక్స్డ్ మిల్లెట్స్ మనం అండు కొరలు, సామలు, ఊదలు, జొన్నలు, సద్దలు ఇట్లా సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా తెచ్చుకుంటే కనుక అన్నం వండుకోవచ్చు. దాంట్లో డైట్ రెసిపీ కాబట్టి చూపిస్తున్నాను. చక్కగా బెండకాయలు ఎక్కువ వేసుకొని, రసం ఫుల్ వేసుకొని, చారు కదా ఇది, ఇలా వేసుకొని దీంతో ఒక బౌల్ అయిపోయింది నా ఇది. అది కనీసం 50 grams కూడా లేదు, 25 grams రైస్ ఉంది. దీంతో ఇలా తినేస్తాను. ఒకటి మీకు చెప్పుకుంటా నేను తినేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఒక బౌలు పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను ఇవాళ. కాలుతుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. రసం ఇదిగోండి మా ఇంట్లో ఇవాళ ఈ కర్రీ పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇంకొంచెం అంతే వేసుకొని, ఇక్కడ మళ్ళీ పెట్టుకున్నా ఆల్రెడీ, నా కోట ఇవాళ ఇదే. ఇంతే వేసుకొని పెరుగు చట్నీ మళ్ళీ ఫుల్ వేసుకొని అదొక బౌల్ అయిపోయింది నాది. బ్రేక్ఫాస్టా లంచా ఏమన్నా అనుకోండి, అయిపోయింది. మళ్ళీ డిన్నర్ సంగతి అప్పుడు చూద్దాం. కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం ఐఎమ్ పర్ఫెక్ట్లీ హ్యాపీ. నా యోగాతోని, నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్తోని అండ్ ఈ ఫుడ్తోని ఏది ఆపుకోవట్లేను. అన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అండ్ ఈ టేస్టీ ఫుడ్ని టేస్ట్ చేద్దాం రండి. బెండకాయతో కూడా కలిపి తీసుకుంటున్నాం. సూపర్ అండి. రసం అంటే ఇలా కూడా చేయొచ్చా అనేటట్టుంది. ఇది చారనే అంటా నేను. చారులో బెండకాయలు వేసినాం అంతే. చింతపండు బదులు టమాటాలు ఎక్కువ యూస్ చేసినాం హెల్త్ కోసం. మధ్యలో ఎగ్ వేసుకున్నాము, బిస్కెట్ ఎగ్ టేస్ట్ కోసం. చక్కగా అప్పుడప్పుడు ఇట్లా ఎగ్ ఇట్లా కట్ చేసుకొని మంచిగా ఇట్లా పెట్టుకొని తింటే ఇంకొక అదొక టేస్ట్. మీరు కార్తీక మాసం అయినాక తింటారా, అవ్వకముందు. ఎగ్ ఒక్కటి తీస్తే కార్తీక మాసంలో తినచ్చు. ఉల్లిపాయ తినేవాళ్ళు, ఉల్లిపాయ కూడా తినని వాళ్ళు కూడా ఉంది. ఉల్లిపాయ ప్లేస్లో క్యాబేజ్ వేయండి. హెల్త్ ఆ ఉల్లిపాయ ఫీలింగ్ పోతుంది. ఇదండి మన బెండకాయ చారు కదా, కమామేషు. చాలా ఎక్స్టర్నల్ విషయాలు చెప్పాను కదా. మీరు కామెంట్స్లో పెట్టండి ఏమేమి ఎక్స్ట్రా మాట్లాడాను అనేది. కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను 100%. సరేనా? మీతో మాట్లాడకుండా మాత్రం ఉండలేను. మరొక అద్భుతమైన రెసిపీతో, ముచ్చట్లతో మళ్ళీ కలుస్తాను. ఇదే వీడియో షార్ట్గా సేపు చూడలేని వాళ్ళకి ఫుడ్ ఎక్స్ప్రెస్లో 2 to 3 minutesలో ఉంటుంది సేమ్ రెసిపీ. చూడండి, అందులో ఇంకా ఎక్స్ట్రా రెసిపీస్ కూడా ఇంకా చాలా ఉంటాయి. నేను రెడీ అవ్వకుండా చేసిన రెసిపీస్, మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు చేసిన రెసిపీస్ నచ్చితే మళ్ళీ చేయరా అని అడుగుతాను. అవన్నీ కూడా షార్ట్గా పెడతాను చూడండి. రీల్స్ ఇన్స్టాలో ఉంది. నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవటం మర్చిపోకండి. ఎందుకంటే యాదగిరిగుట్ట ఇట్లాంటి ఎవ్రీడే అప్డేట్స్, ఎవ్రీడే మీకు కుకింగ్ టిప్స్ అన్నీ కూడా వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. ఉన్నానా మరి? బాయ్.